నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలతో ధర్నా. సందెపూడి వీరరాఘవయ్య కుమారుని వివాహం హాజరైన మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు. మాజీ మంత్రి విడుదల రజనీపై తన పోరాటం ఆగదు స్పష్టం చేసిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి పిల్లికోటి. నరసరావుపేట ఎంఏఎం కళాశాలలో మహిళా విద్యార్థులకు మహిళా టీచర్లకు 2 రోజుల శిక్షణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన నిర్వాహకులు డాక్టర్ మానం శ్రీనివాసరావు, ఇదర వెంకట గిరీష్ బాబు. అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందే వరకు సిపిఐ అండగా నిలుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం మారుతి వరప్రసాద్ చెప్పారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు అందజేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలతో తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారుతి వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నివేశన స్థలాలు ఇస్తామని ప్రకటించిందని, అయితే లబ్ధిదారుల ఎంపిక, నివేశన స్థలాల కోసం స్థల సేకరణ తదితర అంశాలపై ఇంతవరకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. సంవత్సరాలు తరబడి పేదలు అద్దెళ్లలో మగ్గుతున్నారని, చాలీచాలని ఆదాయంతో కుటుంబాలు గడపడమే కష్టంగా మారిందని, ఇటువంటి తరుణంలో ఇంటి అద్దెలు చెల్లించడం పేదలకు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. వీళ్ళ మెడలో దాన్ని ఏమంటారు, ఒక్క నాంతాడు కూడా లేదు, బంగారపు నాంతాడు కొల్ల కూడా, అంతా ముక్కు ముడకలు కూడా బంగారు పోయలేవు. అంతా పేదలు, నిరుపేదలు, చాలా మంది నిరుపేదలు ఈ ఇళ్ల స్థలాలు లేక, అద్దెలు కట్టలేక 5,000, 6,000, 7,000 ఇళ్ల అద్దెలు కట్టలేక ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా. అందువల్ల ఏదైతే చంద్రబాబు గారు ప్రకటించారో దాన్ని వెంటనే అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల మీరందరూ కూడా ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. ఆ అర్జీలు అమలు గారు ₹1 కూడా మీ దగ్గర తీసుకోరు. ఎవరు కూడా అర్జీలు రద్దు అర్జీలు రద్దు చేసుకోండి. ఆ పోరాటం చేసి మీకు అవన్నీ కూడా ప్రభుత్వం. ఎడ్లపాడు మండలం సందెపూడి గ్రామానికి చెందిన చుండి వీరరాఘవయ్య కుమారుని రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు, దివాజీ మదన్ మోహన్, గ్రామ సర్పంచ్ శివరామకృష్ణ, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసరావుపేటలోని ఎంఏఎం ఇంజనీరింగ్ కళాశాలలో స్టెప్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీలో విద్యార్థులకు, మహిళా ఉపాధ్యాయులకు ఉచిత వక్త శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు స్టెప్ ప్రతినిధి మరియు సిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక చైతన్య లిటిల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రముఖ సైకాలజిస్టు ప్రత్యూష సుబ్బారావు వారి మహిళా సైకాలజిస్టు బృందంచే ఉచిత జీవన నైపుణ్య శిక్షణ కూడా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ ఇదర వెంకట గిరీష్ బాబు, గల్లా సాంబశివరావు, అడప రవి తదితరులు ఉన్నారు. ఏకాగ్రత, జ్ఞానం లక్ష్యాలుగా కలిగినటువంటి స్టెప్ మరియు ఎంఏఎం కళాశాల ఆధ్వర్యంలో 2 రోజుల ఉచిత శిక్షణ తరగతులకు విద్యార్థులు మరియు మహిళా టీచర్లకు చిలుకూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ మరియు మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఉన్నటువంటి జీవన నైపుణ్యాలను పెంచుకొని మంచి వక్తగా
తీర్చిదిద్దబడటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మరియు ఇంకా 5 లేడీస్ సైకాలజిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు మంచి జీవన నైపుణ్యాలతో కూడినటువంటి శిక్షణ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, పీజీ, ఏజీబీఎస్సీ, ఫార్మసీ, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెంచుకోవడానికి, నాయకులుగా ఎదగటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యుని ఎన్నికలో తాను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన తనకు అందరూ మద్దతు ఇవ్వాలని, నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరు నగరంలో ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది. సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది. అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, కర్షక, అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ ప్రక్రియని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణంలో పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ వినియోగంపై కమిషనర్ శ్రీహరిబాబు స్పందించడం శుభపరిణామమని మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాషా అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అయితే గతంలో కూడా అప్పటి కమిషనర్ ఇలాగే అన్నారని, తరువాత అనేక ప్రలోభాలకు లొంగి తన ఉద్దేశాన్ని మార్చుకున్నారని ఆయన వివరించారు. ప్రస్తుత కమిషనర్ తన మాటకు కట్టుబడి దానిపై తీవ్రంగా కృషి చేయాలని జమాల్ బాషా కోరారు. స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కూడా పనిచేసే అధికారులకు మంచి గౌరవం ఇస్తారని, ఆయన మన్ననలు పొందాలని ఆయన కోరారు. చిలకలూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలా ఆనందమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు మా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పాలిథిన్ కవర్స్ మీద దానివల్ల పశువులు కానీ చనిపోతున్నాయి, మీ కాలువల్లో పడి నీళ్ళు ఆగిపోతున్నాయి. అన్ని విధాల పాలిథిన్ పేపర్ల వల్ల మనం టీ తాగుతుంటే వాటిల్లో కూడా పాలిథిన్ లోపలికి పోతుందనేది, దానివల్ల చాలా జబ్బులు వస్తాయి. చాలా బాగా చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా ఇది కరెక్ట్గా మీరు అమలు చేస్తే మీకు 1000 కోటి నమస్కారాలు పెడతాను. ఇవాళ అంత ముందు కమిషన్ కూడా రాగానే తోలు తీస్తాను, తిట్టి తీస్తాను, 1 నెల టైం ఇస్తున్నాను, పాలిథిన్ కవర్లు ఎక్కడ ఉండటానికి వీల్లేదు, అది ఇదని గొడవగా కొట్టాడు వైసీపీ గవర్నమెంట్లో మొన్న పోయిన కమిషనర్. సరే చాలా ఆనందపడి నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. చాలా బాగా చెప్పారంటే కొంచెం పాలిథిన్ కవర్స్ కాస్త ఆపేసేయండి అని చెప్పి. 3 నెలలు అయిపోయింది, నెల టైం ఇచ్చాడు, గందరగోళం చేశాడు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. తర్వాత మళ్ళా అడిగాను, ఏంటి సార్ పాలిథిన్, నో రిప్లై. దాని తర్వాత ఈయన ఏదో ఎంతో అంత ఆ పాలిథిన్ కవర్లో డబ్బులు కొట్టేశాడని నా ఉద్దేశం. ఏదో లంచం ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడలేదని. మీరు మాత్రం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తారు. మీరు ఖచ్చితంగా అమలు చేస్తే మా ఎమ్మెల్యే పుల్లారావు గారు కూడా సంతోషిస్తారు. ఇలాంటి విషయాల్లో ఆయన ముందుంటాడు కాబట్టి
మీరు ఇమ్మీడియట్లీగా ఇది చేస్తారని ఆశిస్తూ మీకు 100 కోటి నమస్కారాలు పెడతాం సార్. ఇది కనుక అమలు చేస్తే థ్యాంక్ యూ. రథసప్తమి పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట వాసవి ప్లాటినం వాసవి ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ ఆధ్వర్యంలో మంగళవారం వాసవి జ్ఞాన మందిరం నందు మహిళా మాతల చేత ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం మహిళా మాతలకు గీతామృత పుస్తకాలు ఉచితంగా అందజేశారు. తదనంతరం హారతి మరియు పొంగలి మరియు పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి, కేబినెట్ సెక్రటరీ రమేష్, కేబినెట్ ట్రెజరర్ కేశవరావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, కొత్త కోటేశ్వరరావు, పసుమర్తి సూర్యం, ప్రెసిడెంట్లు దామిశెట్టి నాగేంద్రం, హేమలత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై తన పోరాటం ఆగదని చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ ఇన్ఛార్జి పిల్లి కోటి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన దళితుడిని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో 5 రోజులు అక్రమంగా నిర్బంధించి దారుణంగా కొట్టి ఆ సన్నివేశాలను వీడియో కాల్లో చూసి వికృతానందం పొందిన నాటి మాజీ మంత్రి విడుదల రజనీపై 2 నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయం కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించి కేసును ఫైల్ చేయమని హైకోర్టు నుండి ఆర్డర్స్ తీసుకువచ్చి ఎస్పీని కలిసి తనకు తగిన న్యాయం చేయాలని అర్థిస్తూ వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు పిల్లి కోటేశ్వరరావు, పిల్లి కోటి అంటారు. నేను చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తాను. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఆ రోజున గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ విధానాలని ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజని ఒక కక్షపూర్తంగా కక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులు గురి చేసి అక్రమంగా 5 రోజులు నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి, ఆ కొట్టినది వీడియో కాల్లో సిఐ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు. ఆ రోజు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయింది, ఇప్పుడు మాజీ మంత్రి అయింది. కానీ ఆ తర్వాత అదే స్టేషన్లో వాళ్ళ పిఏ రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ అనే వాళ్ళు వచ్చి నా మీద థమ్సప్ తాగి థమ్సప్ కూడా ఊసిన పరిస్థితి. ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు. ఆ రోజున కేసు కట్టమని నేను ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఆలకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారిని కలిసి నా విన్నపం తెలియజేస్తే ప్రత్తిపాటి పుల్లారావు గారి పిలుపుతో పోయిన సంవత్సరం 11వ నెలలో ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇలా కొట్టారు, ఇలా చేశారు, నా మీద ఇలా శిక్షణ రహితంగా చేశారు, నా మీద ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోండి అని కేసు కట్టమంటే ఇంతవరకు దాన్ని ఆలకించిన పరిస్థితి. దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్ళి రిట్ చేశాను. హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది. దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఇవాళ మాజీ మంత్రి విడుదల రజని, సిఐ సూర్యనారాయణ, ఫణేంద్ర, రామకృష్ణ ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు. అదే ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి మరలా కంప్లైంట్ ఇచ్చి, సార్ మీరు దయించి నా మీద ఒక్కసారి మీరు చూసి కేసు కట్టాల్సిందిగా చూస్తున్నాం, లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి, ఇలాంటి దుర్మార్గులు సొసైటీలో ఉండడానికి వీల్లేదు, వీళ్ళని శిక్షించి మీరు తగు చర్యలు తీసుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ గారి దగ్గర విన్నపించుకున్నాను. నేను ఇవాళ రోజున ఒకటే చెబుతున్నాను, మాజీ మంత్రి విడుదల రజనీకి కానీ, వారు తొత్తుల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ ఎవరికైనా సరే చెబుతున్నాను, దళితులంటే ఎంత హీనంగా చూసి ఆ రోజు కొట్టే రోజు ఆ పక్కనే అంబేద్కర్ భవనం కూడా ఉండిద్ది. ఆ అంబేద్కర్ భవనంలో దళితులు కమిటీ కూడా వేస్తున్నారు. నా కేకలు కూడా అక్కడ వినబడ్డాయి. కనీసం కనికరం లేకుండా వీడియో కాల్లో చూస్తూ ఆనందపడి సంబరపడ్డది ఆ రోజున విడుదల రజని. ఈ రోజున పార్టీ పోయేదలికి ఎక్కడో దాక్కొని ఎక్కడో తిరుగుతుంది. మరలా ఇప్పుడు చిల్లరపేటకు వచ్చి ఏదో అడపాదడప పరామర్శలు చేస్తుంది. ఇలాంటి దుర్మార్గులను నమ్మి మోసపోయే కన్నా ఇలాంటి నాయకులను ఎంచుకోకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని పిలిపిస్తూ ఇలాంటి రాక్షసులు సొసైటీలో ఉండడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాం. పట్టణంలోని నరసరాపేట రోడ్లో ఉన్న భవతరణి ఆటోమోటివ్ షోరూమ్ను బుధవారం సుజుకి 125 నూతన వెర్షన్ వాహనాన్ని
చిలకలూరుపేట వాహనాల తనిఖీ అధికారి కేఎల్ రావు, ప్రముఖ వైద్యులు వెల్లటూరి కిషోర్, సీనియర్ పాత్రికేయులు పెద్ది రమేష్లు ఆవిష్కరించి ఖాతాదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు గుర్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తమ వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని చైతన్య నగర్కి చెందిన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గత 22 సంవత్సరాలుగా ఆర్మీ సైనిక ఉద్యోగిగా విధులు నిర్వహించారు. ఇటీవలనే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయనకు అభినందన సత్కారం చేశారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించి పదవీ విరమణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లూథరన్ సంఘ పాస్టర్ మోహన్ రావు, స్థానిక సంఘ పెద్దలు, సంఘ యూత్ అభిమానులు అభినందనలు తెలియజేశారు. అనంతరం గజమాలతో సన్మానం నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు మండప కమిటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అర్వపల్లి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తిని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 8వ తారీఖు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండప ఆవరణలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందన్నారు. శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనాలనుకున్న వారు 1116 రూపాయలు చెల్లించి దేవాలయంలో పేరు నమోదు చేయించుకోవాలని, కూపన్ తీసుకోవాలన్నారు. కళ్యాణ మండపం సభ్యత్వం ఉన్న వారికి ఎటువంటి రుసుము లేదన్నారు. అయితే కళ్యాణ మండపం సభ్యులు ఆఫీసులో పేరు నమోదు చేయించుకొని కూపన్ మాత్రం తప్పక తీసుకోవాలన్నారు. ఈ సదవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారు కోరారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.